మార్గము, యేసు మార్గము, పరమ మార్గము, ఇది జీవ మార్గము. నీ స్వరము వినాలని యేసయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్న మిమ్మల్ని దేవాదేవుడు బహుగా దీవించుగాక. ఈ ప్రోగ్రాంను మీరు ప్రతిరోజు మీ కుటుంబంతో పాటు మీ ఇరుగు పొరుగు వారితో పాటు చూడాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మాటలు వినడం ద్వారా కొంత మేలు మీరు జరుగుతుంది. తద్వారా మీరు పరలోక రాజ్యానికి, మోక్షరాజ్యానికి వారసులయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ మాటలు వినాలని మేము ఆశిస్తున్నాం. దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే సౌలు ఇజ్రాయెల్ యొక్క మొట్టమొదటి రాజు. సౌలులో చాలా మంచి గుణాలు ఉన్నాయి. ఏం గుణాలంటే, సౌలు నాన్నగారు బహుధనవంతుడు. వాళ్ళ గాడిదలు పోయినాయి, గార్ధములు పోయినాయి. వాళ్ళ నాన్నగారు కేకేసి వాటిని ఎతుకురా, వాటిని వెతకండి అని చెప్పి సౌలుని ఒక పనివాడిని ఇచ్చి పంపించాడు. వాళ్ళు వెతుక్కుంటూ సమూయేలు ఉండే పట్టణానికి వెళ్ళారు. పనివాడు అన్నాడు, అయ్యా, ఇక్కడ గొప్ప ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు, గనుడు. ఆయన దగ్గరికి పోతే మన గార్ధములు, మన గాడిదలు ఎక్కడ పోయినాయో మనం చెబుతాడు అని చెప్పాడు. వెళ్తాం మంచిదే, ఆయన కలుస్తూ మంచిదే, మరి మన దగ్గర ఏమీ లేదు, నా దగ్గర ఏమీ లేదు ఆయనకి ఇస్తాకి అని తన పనివాడుతో అన్నాడు. నా దగ్గర 1/4 తులం వెండి ఉంది, అది మీకు ఇస్తాను, మీరు ఆయనకి ఇవ్వండి అన్నాడు. మంచిది అని చెప్పి పనివాడి దగ్గర ఉన్న ఆ 1/4 తులం వెండిని తీసుకుని సమూయేలు గారి దగ్గరికి వెళ్ళాడు. అంటే పెద్దలంటే గౌరవం కలిగిన వాడు సౌలు. సౌలు దగ్గర మనం నేర్చుకోగలిగింది ఏంటంటే, పెద్దవారిని కలిసేప్పుడు తుణము పణము మనం వారికి తీసుకువెళ్ళాలి. సౌలు యొక్క మనస్సు అంటే మంచివాడని మనకి అర్థమవుతుంది. లోకరీత్యా మంచివాడు. సమూయేలు గారిని కలిసినప్పుడు 1/4 కిలో వెండిని ఆయనకి బహుమతిగా ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. గాడిదలు దొరికిని తిరిగి ఇంటికి వచ్చేసేవారు వీళ్ళు. మీరు పట్టణం వెళ్ళారు కదా, మేము గాడిదలు పోయినాయి కదా, అటు నెతుక్కుంటాకి వెళ్ళాం, మేము ఎవరిని కలవలేదు, మాకేం తెలియదు అన్నాడు. అంటే సంగతుల్ని మరుగు చేసేవాడు, టామ్ చేసేవాడు కాదు. పెద్దలను కలిసినప్పుడు ఏమన్నా తుణమో పణమో ఇవ్వాలని, ఎవరింటికి వెళ్ళినప్పుడు ఏమైనా వస్తువులు తీసుకువెళ్ళాలని మనసు కలిగిన వాడు సౌలు. సంగతులను మరుగు చేసేవాడు, దాచేవాడు. మరి ఇంకా చూసినట్లయితే సౌలుని సమూయేలు గారు అభిషేకించారు. పనికిరాని వారు కొందరు వీడా మన పరిపాలన చేసేదని తృణీకరించారు. ఆ మాటలు విన్నట్టుగా సౌలు నటించాడు. అంటే ఓర్పు కలిగిన వాడని అర్థం. వెంటనే తగాదకి వెళ్ళలేదు. నువ్వు నన్ను గురించి అట్లా అంటావా అని. పెద్దలంటే గౌరవం, సంగతుల్ని దాచేవాడు. పనికిరాని వారు వీడా మన పరిపాలన చేసేవాడు అని తృణీకరించినా కూడా ఓర్పుతో తన మనసులో వాటిని దాచుకున్నవాడు సౌలు. యుద్ధానికి వెళ్ళారు, గెలిచారు. జనులు సమూయేలుతో అంటున్నారు, సౌలుని తృణీకరించిన ఆ పనికిరాని వారిని తీసుకొచ్చి చంపుదామని. సౌలు ఒక చక్కని మాట అంటున్నాడు సమూయేలుతో, మనం ఈరోజు గెలిచాం, దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, ఈరోజు మనం ఎవరిని చంపొద్దు అంటున్నాడు. అంటే దయగలిగిన వాడు. ఇన్ని మంచి లక్షణాలు సౌలులో ఉన్నాయి. మరి సౌలు ఎందుకు తృణీకరించబడ్డాడు? ఈరోజు చాలామంది అంటున్నారు, నేను మంచివాడినండి, ఏ తప్పు చేయలేదు, ఏ పొరపాటు చేయలేదు. మా ఇంట్లో పనిచేసేవాడు ఒకడు అంటాడు, నేనేం తప్పు చేయలే, దేవుని దగ్గరికి వెళ్ళిపోతా. ఇక్కడ అసలు రహస్యానికి వద్దాం. యుద్ధానికి వెళ్తున్నాడు సౌలు. కొంతమంది
యుద్ధ నేర్పల్ని ఆయనతో పాటు తీసుకెళ్తున్నాడు. సమూయేలు గారు అన్నారు, నేను వచ్చే వరకు కూడా మీరు దహన బలి ఇవ్వద్దు, మీరు నా కొరకు మీరు వెయిట్ చేయండి, నా కొరకు మీరు ఎదురు చూడండి అన్నాడు సమూయేలు గారు. ఆ రోజు ఎదురు చూశాడు. ప్రజలందరూ ఎవరికాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. కూతో కాతో యుద్ధం వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోతా ఉన్నారు. సౌలుకు భయం వచ్చి ఏం చేశాడంటే, సమూయేలు సమర్పించవలసిన బలి దహన బలిని తానే దహన బలి ఇచ్చేసాడు. సమూయేలు వచ్చాడు. దహన బలి నువ్వు ఇచ్చావా అని అడుగుతున్నాడు. నేను ఇచ్చానండి అన్నాడు. ఎందుకు ఇచ్చావా అని అడిగాడు. ప్రజలందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, యుద్ధం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఉన్న ఆ కొద్దిమంది కూడా వెళ్ళిపోతారు అని చెప్పి ఆ భయానికి నేను దహన బలిని మీరు ఇవ్వాల్సిన దహన బలి నేను ఇచ్చాను అన్నాడు. దైవాజ్ఞను మీరావు, నువ్వు యాజకుడికి ఇవ్వాల్సిన దహన బలి నువ్వు ఇచ్చావు కనుక నీ చేతిలోంచి రాజ్యం తీసివేయబడింది. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి సౌలులో, చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. భక్తి విషయంలో ఫెయిల్ అయిపోయాడు. ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, నేను నీతిమంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, సత్యవంతుణ్ణి, ముక్కుసూటిగా మాట్లాడేవాడిని, యథార్థంగా పనిచేసేవాడిని, నాకేందయ్యా చచ్చిపోయినా మోక్షమే, బతుకున్నా నేను శబాష్ అంటున్నారు. 5-6 అంశాలు సౌలు గురించి మనం చెప్పుకుందాం. శబాషే. పెద్దలంటే గౌరవం ఎవరికి? సౌలుకి. సంగతిని మరుగు చేసేవాడు, పనికిరాని వాడు తృణీకరించినా కూడా ఓర్పుతో విన్నట్టుగా యాక్ట్ చేసినవాడు, ఓర్పుతో విని ఊరుకున్నవాడు. ఇవన్నీ మంచి లక్షణాలు కాదా? జనులు ఆ పనికిరాని వాళ్ళందరినీ తీసుకొచ్చి చంపేద్దాం అన్నారు. సమూయేలుతో సౌలు గారు అంటున్నాడు, వద్దొద్దు, ఈరోజు మనం గెలిచాం ఫిలిస్తీన్ల మీద కనుక వారిని మనం ఏం చేయొద్దు అంటున్నాడు. దయగలిగిన వాడు, క్షమాభిక్ష కలిగిన వాడు. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న వ్యక్తి దేవుని దృష్టిలో పాస్ అయ్యాడా, ఫెయిల్ అయ్యాడంటే ఫెయిల్ అయినట్లే మనం చూస్తున్నాం. ఎలా ఫెయిల్ అయ్యాడు? యాజకుడైన సమూయేలు వచ్చే వరకు కూడా ఈయన వెయిట్ చేయలేదు, ఆయన కోసం ఆయన ఎదురు చూడలేదు. యాజకుడు ఇవ్వాల్సిన దహన బలిని ఆయనే ఇచ్చేశాడు. చాలా పొరపాటు చేశాడు. దానికే సమూయేలు గారు అంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 12:13 చూస్తే, నువ్వు దైవాజ్ఞను మీరావు. దేవుడు ఏం చెప్పాడు నీకు? నేను వచ్చే వరకు నేను వెయిట్ చేయమన్నాడు, అంతే. దేవుని గీతను దాటావు, నీ రాజ్యం పోయింది ఈ రోజుతో అన్నాడు. దేవుడు నిన్ను తీసేశాడు అన్నాడు. సొంత వ్యక్తిగతంగా చూస్తే సౌలు చాలా మంచివాడు. నేను తొందరపడి ఈ ప్రజలందరూ పారిపోతారు అని చెప్పి నేను ఒక్కడే మిగిలిపోతానేమో, అంత సైన్యాన్ని నేను జయించలేను కదా అని చెప్పి నీ బదులు నేను దహన బలి ఇచ్చాను అన్నాడు. అదే నువ్వు చేసిన పొరపాటు. దేవుడా నా స్థితి ఏమిటి అని దేవుని దగ్గర విచారణ చేయలేదు సౌలు. భక్తి విషయంలో చాలా వీక్గా ఉన్నాడు. దేవుని వెతుకుటలో, దేవుని దగ్గర ఆలోచించేట్లో, దేవుని వద్ద విచారణ చేయట్లో, దేవుణ్ణి వేడుకొనటంలో ఈయన చాలా వెనకబడి ఉన్నాడు. లోకరీత్యా చాలా మంచివాడు సౌలు. భక్తి విషయంలో దేవుని బతిమాలుకొనటం తెలియదు, దేవుని వద్ద విచారణ చేయటం తెలియదు. సమూయేలు గారి దగ్గరికి ఒకరిద్దరు పరివారిని ముందుగా పంపించుకోవడం తెలియదు, తొందరగా రమ్మని. భక్తి విషయంలో చాలా వెనకపడిపోయిన వాడు సౌలు. అదే ఆయన మీదకి పెద్ద శిక్షను తీసుకొచ్చింది. సౌలు గారు ఆయన కుమారుడైన యోనాతాను ఒకే రోజు చంపబడ్డారు. సౌలుకి ఇవ్వబడిన రాజ్యం పోయింది, అది దావీదు చేతికి వచ్చింది. మరి దావీదు సంగతి చూద్దాం. దావీదు భక్తిలో శబాష్. శబాష్ అంటే శబాష్.
దేవుని మెప్పించటంలో శబాష్, దేవుని గణపరచటంలో శబాష్, దేవుని అద్దుకుంటంలో శబాష్, దేవుని కాళ్ళు పట్టుకుంటంలో శబాష్, దేవుణ్ణి ఒప్పించే దానిలో కూడా దావీదు శబాష్. ఈ లోకరీత్యా అంత గనుడు కాదు, కానీ భక్తి విషయంలో గొప్ప గనుడని చెప్పవచ్చు. ఏంటండి బైబిల్ అంతా గనుడు గనుడని రాస్తే మీరు అంత గనుడు కాదని అంటారేంటి అనొచ్చు. మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు మీరాడు. నీ పొరుగు వారి భార్యను నువ్వు ఆశించవద్దు. తన దగ్గర పనిచేసే సైనికుడైన ఉరియా భార్య బతిష్షెబాను ఉరియా లేనప్పుడు తన ఇంటికి పిలిపించుకొని ఆమెతో పాపం చేశాడు. 10 ఆజ్ఞలో 1 ఆజ్ఞను మీరాడు. యోవాబుకి ఒక ఉత్తరం రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడంటే, ఉరియాను బాగా యుద్ధం జరిగే స్థలంలో ఉంచు, ఎలాగైనా ఉరియా చనిపోయేట్టు చేయన్నాడు. యోవాబుకు ఉత్తరం రాసే ముందు మరొక విషయం జరిగింది. ఎప్పుడైతే ఉరియా భార్యను తను చేర్చాడో ఆ నిందను పోగొట్టుకుంటాకి ఉరియాని యుద్ధం నుంచి పిలిపించాడు. బాగా కడుపార అన్నం పెట్టాడు, బాగా త్రాగించాడు. నీ భార్య దగ్గరికి పో అని వాళ్ళతో వీళ్ళతో తెలియగలిగిన వారితో చెప్పిస్తూ ఉన్నాడు. ఉరియా నీతిమంతుడు, లోకరీత్యా నీతిమంతుడు. నాతో పాటు అనేక మంది సైనికులు యుద్ధంలో దివారాత్రులు పోరాడుతూ ఉన్నారు, తమ ప్రాణాలని పోగొట్టుకునేట్టుగా ఉన్నారు. నేను నా భార్యతో సంతోషించుదనా, నేను పోను నా ఇంటికి అన్నాడు. 2వ రోజు ప్రయత్నం చేశాడు, 3వ రోజు దావీదు ప్రయత్నం చేశాడు. ఉరియా దావీదు మాట వినలేదు. ఇక లాభం లేదు, ఇతను చాలా నీతిమంతుడిగా ఉన్నాడు అని చెప్పి దావీదుకి తెలిసి నువ్వు యుద్ధానికి పో అని చెప్పి అతని చేతికి యోవాబుకి, సైన్యాధిపతి అయిన యోవాబుకి ఒక ఉత్తరం రాసి పంపాడు. ఈ ఉరియాను బాగా యుద్ధం ఎక్కడ జరుగుతూ ఉందో అక్కడ పెట్టు, ఉరియా చచ్చిపోయేట్టు చెయ్యి అన్నాడు. యుద్ధం బాగా జరుగుతున్న స్థలంలో యోవాబు సైన్యాధిపతి ఉరియాని పెట్టాడు. ఉరియా చంపబడ్డాడు. ఎంత ఘోరం చూడండి. లోకరీత్యా దావీదు 2 ఆజ్ఞల్ని మీరాడు దేవుని దృష్టిలో. 1 నరహత్య చేయకూడదు, 2వది నీ పొరుగువారి భార్యను నువ్వు ఆశించవద్దు. 2 దోషాలు చేసినవాడు, 2 ఆజ్ఞలు మీరినవాడు. దేవుని కోపం ఈయన మీదకి రానే వచ్చింది. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, దావీదు దేవుని సన్నిధిలో నేల మీద పడుకుని ఏడుస్తున్నాడు. నా తల్లి పాపంలోనే నన్ను కన్నది, నేను పాపిని, నన్ను క్షమించు అంటున్నాడు. నీ కోపంతో నీ సన్నిధి నుంచి నన్ను త్రోసివేయకు అంటున్నాడు. ఎవరు బతిమాలుతున్నాడు? దేవుని బతిమాలుతున్నాడు. ఎవరిని క్షమాపణ అడుగుతున్నాడు? దేవుని క్షమాపణ అడుగుతున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? నేల మీద పడుకున్నాడు. ఓ దేవుని బతిమాలుతూ ఉన్నాడు. నాలో నీ ఆత్మను తీసివేయకు, నాలోంచి నీ ఆత్మను తీసివేయకు అంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, లోకరీత్యా దావీదు కంటే సౌలు మంచివాడు. దైవభక్తి విషయంలో దావీదు చాలా ముందు ఉన్నవాడు, దేవుని గట్టిగా పట్టుకున్నవాడు. దేవుని దగ్గర క్షమాపణ అడిగి క్షమాపణ పొంది దేవుణ్ణి కాళ్ళు పట్టుకుని దేవుని ద్వారా క్షమాపణ పొందినవాడు దావీదు. తన పాపములకు, అపరాధములకు, దోషములకు పాప క్షమాపణ పొందిన గొప్ప దైవజనుడు దావీదు.
లోకరీత్యా మోషే రాసిన 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు మీరి దేవుని దృష్టిలో గొప్ప పాపి, లోకము దృష్టిలో గొప్ప పాపి, సైనికుని భార్యను చెరిపినవాడుగా ముద్రపడింది, సైనికుడిని చంపించినవాడుగా ముద్రపడింది. నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నువ్వే అని దేవుని ద్వారా చెప్పాడు. సహోదరా సహోదరి, 7 రోజులు నేల మీద పడుకొని అన్నం మానేసి స్నానం మానేసి సమస్తాన్ని విడిచిపెట్టి క్షమాపణ అడుగుతున్నాడు నేల మీద పడుకుని. రాజు అయిన దావీదు, నన్ను క్షమించు, నా క్రియలను క్షమించు, నా మోసాలను క్షమించు, నా భక్తిహీనతను క్షమించు, నా పాపమును క్షమించు అని దేవుడిని గట్టిగా పట్టుకుని దేవుడు ఏ పని చేయకోకుండా దావీదుని క్షమించేటట్లుగా చేసుకుంటున్నారు. మానవుని యొక్క నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది అంటున్నారు. మానవుని యొక్క గొప్పతనం దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది అంట. దావీదు విషయంలో మనం చూసినట్లయితే, నా తల్లి గర్భంలోనే నేను పాపంలో పుట్టాను, నన్ను క్షమించు. నీ ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించు. మీ ఆత్మను నాలోంచి తీసివేయకు, మీ సన్నిధానం నుంచి నన్ను త్రోసివేయకు అని ఏడుస్తున్నాడు. ఎంత గొప్పగా రోధిస్తున్నాడో తెలుసా, ఎంత గొప్పగా ఏడుస్తున్నాడో తెలుసా. దేవుడు తను తోసివేస్తాడేమో, దేవుని యొక్క ఆత్మ తన నుంచి తీసివేయబడుతుందేమో అని ఏడుస్తున్నాడు. తన పాపమును బట్టి నేను త్రోసివేయబడతానని కన్నీరు కారుస్తున్నాడు, భయపడుతున్నాడు. గొప్ప దైవజనుడు, గొప్ప దేవుని యందు భయభక్తి కలిగిన వాడు దావీదని మనం తెలుసుకోవాలి. సౌలు ఘనత, మంచితనం, మంచి మనస్సు, దాస్య స్వభావం, పెద్దవాడిని గౌరవించే స్వభావం, ఇతరుల్ని క్షమించే స్వభావం అన్నీ దేవుని దృష్టిలో మురికి గుడ్లాగా ఉన్నాయి. దహన బలిని తొందరపడి తానే అర్పించినందుకు దైవాజ్ఞను మీరి తన రాజ్యాన్ని, తన కుటుంబాన్ని పోగొట్టుకున్నవాడు సౌలు. గొప్ప పాపం, గొప్ప మోసం చేసినవాడు దావీదు. 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు మీరినవాడు దావీదు. నీ పొరుగువాని భార్యను నువ్వు ఆశించవద్దు, నరహత్య చేయవద్దు. నేల మీద పడుకుని దేవుని క్షమాపణ అడుగుతున్నాడు దావీదు. మోక్షంలో ఉన్న దేవుడు, పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు దావీదుని క్షమించే వరకు కూడా తాను విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు, క్షమాపణ అడుగుతూనే ఉన్నాడు. క్షమాపణ ఆఖరికి పొందినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే దావీదు బ్రతికాడు. పాపం చేసిన దావీదు దేవుని క్షమాపణ పొంది ఈ భూలోకంలో బ్రతికాడు. ఓ సహోదరుడా సహోదరి, నీ నీతి, నీ గొప్పతనం, మానవుని నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. సౌలు మంచితనం దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది అయిపోయింది. బహుగా కన్నీరు కార్చి తను క్షమించమని అడిగిన దావీదుని దేవుడు క్షమించాడు. రాజుల మొదటి గ్రంథంలో చూస్తే 21వ అధ్యాయం చూసినట్లయితే, ఆహాబు తన నగరి ప్రక్కనున్న నాబోతు ద్రాక్ష తోటను తనకు కావాలని ఆశపడ్డాడు. నాబోతుని పిలిచి అడిగాడు, ఆ ద్రాక్ష తోటను నాకు ఇవ్వు, నీకు వేరొక స్థలంలో మంచి స్థలాన్ని నేను ఇస్తా, వేరొక చోట మంచి స్థలాన్ని నీకు ఇస్తాను అని చెప్పాడు. దానికి నాబోతు ఒప్పుకోలేదు. ఎందుకంటే మా నాన్నగారు, మా తాతగారు, వారి నాన్నగారు ఎప్పటి నుంచో మాకు ఈ యొక్క ద్రాక్ష తోట వచ్చింది, మా తాత ముత్తాతల నాటి నుంచి కూడా ఈ ద్రాక్ష తోట మాది, నేను మీకు ఇవ్వను అన్నాడు. రాజును ఎదిరించినవాడు, రాజుకు
నేను ఇవ్వను అని చెప్పిన ధైర్యవంతుడు నాబోతు. ఇంటికొచ్చాడు. ఆహాబు రాజు మూతి ముడుచుకుని పడుకున్నాడు. ఆయన భార్య వచ్చి, మీ అయ్యగారు భోంచేశాడా అంటే, ఇట్లా జరిగింది, మూతి ముడుచుకుని పడుకున్నారు అన్నారు. ఆమె వచ్చింది, ఏమయ్యా ఈ రాజ్యాన్ని నువ్వు పరిపాలన చేయట్లేదా? నువ్వు రాజు కాదా? చెప్పు. ఆ చిన్న యజమానేనా నాబోతుని నువ్వు బతిమాలాలా? నువ్వు రాజువయ్యా, ఏది కావాలంటే అది చేసేయచ్చు అంటాను భార్య. భార్య ఒక వాగ్దానం చేస్తుంది, నాబోతు ద్రాక్ష తోటను నేను నీకు ఇస్తా, లేచి అన్నం తిను అంటున్నాడు. శుభ్రంగా లేచాడు, అన్నం తిన్నాడు. 2-3 అబద్ధ సాక్షులను పెట్టి నాబోతుని చంపించేసింది. ఆ ద్రాక్ష తోటను వీరు సొంతం చేసుకున్నారు. భక్తుడైన ఏలియా గారు వచ్చారు. ఆహాబు, నాబోతు రక్తాన్ని కుక్కలు ఎక్కడ నాకెను అదే స్థలములో నీ రక్తమును నీ పిల్లల రక్తాన్ని నాకుతాయి. ఇది దేవుని దగ్గర నుంచి వచ్చిన శాపం అని చెప్తాడు. ఆ మాట విన్న ఆహాబు రాజవస్త్రాలు తీసేశాడు, గోనిపట్ట కట్టుకున్నాడు, గోనిపట్ట మీద పడుకున్నాడు, వ్యాకుల పడుతున్నాడు. ఆ ద్రాక్ష తోట లేకపోతే నాకేం తక్కువ అవుతుంది, అనవసరంగా ఆ ద్రాక్ష తోట జోలికెళ్ళి నా మీదకి నా పిల్లల మీదకి శాపం తెచ్చుకున్నాను, ఆ దేవాది దేవుని దృష్టిలో నేను పొరపాటు చేశాను, దేవుడా నన్ను క్షమించమని కన్నీరు కారుస్తున్నాడు. ఎందుకు ఈ శాపం, ఎందుకు ఈ నష్టం అని బాధపడుతూ ఉన్నారు. ఆహాబు నేల మీద పడుకున్నది, గోనిపట్ట మీద పడుకున్నాడు. ఏం కట్టుకున్నాడు? గోనిపట్టను కట్టుకున్నాడు. గోనిపట్ట మీద పడుకుని వేకలు పడుతున్నాడు. నేను పొరపాటు చేశానని దిగులు పడుతున్నాడు. ఆహాబు పడిన దిగుల్ని, ఆహాబు అడిగిన క్షమాపణని దేవుడు అంగీకరించాడు. ఆహాబును క్షమించాడు. ఏలియా తిరిగిపోయి ఆహాబు కాలములో అది జరగదు, కుమారుల కాలంలో జరుగుతుందని చెప్పు, వెళ్ళు అన్నాడు. లోకరీత్యా ఆహాబు చాలా చెడిపోయినవాడు. బైబిల్ మీరు చదివినట్లయితే దాదాపు 10 అధ్యాయాల్లో ఆహాబుని గురించి రాయబడింది. ఏనాడు దేవుని గౌరవించిన వాడు కాదు, తన భార్యను బట్టి ఏనాడు దేవునికి మొక్కినవాడు కాదు, ఏనాడు దేవుని ప్రవక్తలను గణపరిచిన వాడు కాదు. ఏలియాను నానా తిప్పలు పెట్టినవాడు ఆహాబు. అటువంటి ఆహాబు క్షమాపణ అడిగినప్పుడు దేవుడు క్షమించాడు. నన్ను కరుణించు అన్నప్పుడు దేవుడు కరుణించాడు. ఆయన విజ్ఞాపన చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. లోకరీత్యా ఆహాబు చాలా చెడ్డవాడు, కానీ దేవుడి దగ్గరికి వచ్చి తనను క్షమాపణ అడిగినప్పుడు దేవుడు అన్ని క్షమించాడు. ఈ మాటల సారాంశం ఏంటంటే, ఈ భూలోకంలో క్షమించగలిగిన వాడు దేవుడు, ఈ భూలోకంలో ఆశీర్వదించగలిగిన వాడు దేవుడు. మన మంచితనం దేనికి అక్కరకు రాదు. ఆహాబు చేసిన చెడుతనం దేవుడు లెక్కకు కట్టలేదు, కానీ ఆహాబు క్షమాపణ అడిగినప్పుడు దేవుడు ఆహాబును క్షమించాడు. దావీదు నేల మీద పడుకుని క్షమాపణ అడిగినప్పుడు దేవుడు దావీదును క్షమించాడు. ఈ మాటలు వింటున్న నీకు నీ దేవునికి అడ్డుగా ఉన్న వాటిని, నీ పడక మీద నువ్వు రాత్రి పూట పడుకునేప్పుడు కన్నీరు కార్చి క్షమాపణ అడిగినట్లయితే దావీదును క్షమించిన దేవుడు, ఆహాబును క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు తిరుగు,
క్షమాపణ పొందు. ఈ భూలోకంలో నిన్ను నీ కుటుంబ సభ్యుల్ని బహుగా దీవిస్తాడు. ప్రతిరోజు నువ్వు పడుకునే ముందు నీ పడక మీద, నీ మంచం మీద దేవునితో నీ అవసరాలని చెప్పుకో. నీకు దేవునికి అడ్డుగా ఉన్న వాటిని నువ్వు కన్నీరు కార్చి ఒప్పుకో. ఏ కులమైనా పర్వాలేదు, ఏ మతమైనా పర్వాలేదు, ఏ దేశమైనా పర్వాలేదు, దేవుడు నిన్ను క్షమించి నిన్ను ఆశీర్వదించి నీ అవసరాలు తీరుస్తాడనేది ఈ మాట ద్వారా నువ్వు గ్రహించు. ప్రార్థన చేసుకుందాం. దేవాధిపతి, మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ పిల్లలు ఓ ప్రభువా, మిమ్మల్ని ప్రేమించి మాట విన్నారు. వారిని వారి కుటుంబ సభ్యులను మీరు దీవించమని అడుగుతున్నాం. ఈ భూలోకపు అక్కర్లని తీర్చి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. మీ కృప, మీ సమాధానం, మీ కనికరం వారందరిపై ఉంచమని అడుగుతున్నాం. ఈ ప్రార్థన అంగీకరించి ఆ విధంగా చేసినందుకు మీ స్తోత్రం చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమెన్.